హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే నేను నార్మల్గా రీసెంట్గానే H1B రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, దాని గురించి చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఈ ఇయర్ కూడా సెకండ్ టైం లాటరీ ఉంటుందా అని చెప్పేసి, కొంతమంది L1 వీసా మీద అమెరికాకి వచ్చాక ఇక్కడి నుంచి H1B చేసుకోవచ్చా అనేసి, ఇంకా నార్మల్గా H1Bకి ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, వాటన్నిటి గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఓపెన్ సీక్రెట్ అన్నట్టు. కొంతమంది సీక్రెట్గా ఉంచుతున్నారు కూడా, ఓపెన్ అందరికీ తెలిసినవే. H1B రిజల్ట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి, ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే వచ్చేసాయి అన్నట్లు. H1B గురించి అయితే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అది ఒక లాటరీ ప్రాసెస్ అన్నట్టు. ఎంప్లాయీస్ నేమ్స్ అన్ని కూడా అందులో వేసినప్పుడు ఒక సిస్టమ్ అయితే మన నేమ్స్ని పిక్ చేసుకుంటూ ఉంటుంది. అందులో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళు ఇండియా నుంచి వచ్చేసి ఇంకా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్ళి అక్కడ ఓటీ అయితే అమెరికాకి వచ్చి పనిచేయాలి. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే అలా ఉంటుంది. ఇంకా అంతకంటే ముందు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని ఇదంతా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది ఏంటి అంటే H1Bలో మన నేమ్ వచ్చిందంటే ఇంక అంతా అయిపోయినట్లే, ఇంకా అమెరికా పోయి పని చేయడమే, ఇంకా మొత్తం అయిపోయింది అక్కడితోటే అని అనుకుంటాము. యాక్చువల్గా అట్లా ఉండదు, అస్సలు సినిమా అప్పుడే మొదలవుతుంది అన్నట్టు. నార్మల్గా మనకి కంపెనీస్ ఏం చేస్తాయంటే H1Bని ఫైల్ చేస్తాము అని చెప్పేసి ఎంప్లాయీస్ని హోల్డ్ చేసుకుంటారు అన్నట్లు. నార్మల్గా మీరు H1B చేస్తాము, మీరు ఒక 1.5 year వరకు ఇదే కంపెనీలో ఉండాలి అని చెప్పేసి, ఇంకా 2 years వరకు ఇలానే ఉండాలి మీరు ఇదే కంపెనీలో అని చెప్పేసి, చాలా మంది ఎంప్లాయీస్ అలానే ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం ఓటీ అని అనుకోని చెప్పేసి ఆ ప్రాసెస్కి ఓటీ అనుకుంటారు. బట్ వన్స్ వాళ్ళకి H1Bని ఫైల్ చేసిన తర్వాత కూడా, H1B వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లాటరీలో, అసలు పంపరు చాలా మందిని. అక్కడ పొజిషన్ ఖాళీగా లేదు అని చెప్తారు, ఇంకా ఏదో రీజన్స్ చెప్పైతే వాళ్ళ H1Bని ఆల్మోస్ట్ ఎక్స్పైర్ అయ్యేదాంతా చేస్తారు అన్నట్లు. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఇక్కడ జరిగినవే చాలా మందికి కూడా. నార్మల్గా మనకి H1Bలో పేరు రాదని ఏమనుకుంటాం అంటే, ఇంకా మనకి మొత్తం అయిపోయింది, ఇంకా మనం అమెరికా పోవడమే అనుకుంటే అందరికీ చెప్తాం అన్నట్లు. ఇంకా మనోళ్ళు ఇలా మనల్ని దరుగుతుంటారు, ఇంకా రోజు అడుగుతూనే ఉంటారు అన్నట్టు, ఇంకెప్పుడు పోతారు అని చెప్పేసి. ఇటు కంపెనీ పోవడం మనల్ని పంపడు, ఇంకా వీళ్ళేమో అడగడం మానరు, ఇంకా రోజు ఇంకా అదే పెద్ద తలకాయ నొప్పిలాగా ఉంటుంది అన్నట్టు. అది మన ఇండియన్ సైకాలజీ, దాన్ని మనం మార్చలేము, అందరం అంతే. నార్మల్గా H1B ఓటీ అయిన తర్వాత కంపెనీస్ ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఫైల్ చేయడం, అదంతా ప్రాసెస్ ఉంటుంది అన్నట్లు. అదంతా ఓటీ అయిన తర్వాత దెన్ అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలా లేదా, అదే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలా లేదా అనేది కూడా అప్పుడు కూడా కంపెనీ చేతుల్లోనే ఉంటుంది అన్నట్లు, మీ చేతిలో ఏమీ ఉండదు. చాలా వరకు అయితే కంపెనీస్ హోల్డ్ చేస్తాయి అన్నట్లు. ఎందుకంటే వీళ్ళు H1B మీద అమెరికాకి వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్స్ చేంజ్ అవుతారు అని చెప్పేసి, మళ్ళీ ఈ కంపెనీలో ఉండరు అని చెప్పేసి ఏం చేస్తారు అంటే, చాలామంది ఏదో ఫార్మాలిటీగా H1B చేస్తామని చెప్పినా కూడా ఆ తర్వాత అయితే అసలు అది ముందుకి జరగనియరు ప్రాసెస్. సో ఇంకా అప్పటికి కూడా వాళ్ళు ఓటీ అనుకోండి, మనల్ని అప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్కి పంపించినప్పుడు అక్కడ ఇంటర్వ్యూలో మీరు ఓటీ అవ్వచ్చు, లేదు అంటే రిజెక్ట్ అవ్వచ్చు. దెన్ మీరు అప్పుడు ఓటీ అయ్యారనుకోండి, దెన్ అయిపోయినట్లే. ఆ తర్వాత మళ్ళీ మీరు కంపెనీస్ ఎప్పుడైతే మిమ్మల్ని వెళ్ళండి అని చెప్తారో అప్పుడే వెళ్ళాలన్నట్టు. H1B రాగానే అంతా ఏమైపోదు. ఈవెన్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకైనా కూడా ఆల్రెడీ చాలా మందిని ఒకసారి ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ సెకండ్ టైం H1B పిక్ అయ్యాక కూడా 2-3 సంవత్సరాల తర్వాత పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో. సో కంపెనీస్ అలా ఉంటాయి అన్నట్లు నార్మల్గా. సో అందువలన చాలా మంది ఏం చేస్తారు అంటే, కంపెనీస్ ద్వారా రాకుండా బయట కన్సల్టెన్సీ ద్వారా వస్తూ ఉంటారు. అదేం పెద్ద అంత సుఖంగా అయితే ఉండదు, అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి. అవి ఎట్లుంటుంది అన్నది చెప్తాను. వన్స్ కన్సల్టెన్సీ వాడు ఏం చేస్తాడు అంటే, మనకి జస్ట్ H1Bని ఫైల్ చేసి వేస్తాడు అన్నట్లు. H1B ఫైల్ అంటే ఇట్లా ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ అమెరికాలో ఉంది, అక్కడ వీళ్ళు వెళ్ళి వర్క్ చేస్తారని చెప్పేసి నార్మల్ H1Bని ఫైల్ చేస్తాడు. దెన్ వాళ్ళకి H1B పిక్ అయింది అనుకోండి, ఎవరికైనా కూడా ఆ ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. వన్స్ వాళ్ళకి ఓటీ అయిన తర్వాత కన్సల్టెన్సీ ద్వారా నుంచి అమెరికాకి వచ్చేస్తారు. కన్సల్టెన్సీకి పెద్ద ఇబ్బందులు ఏముండవు అన్నట్లు కన్సల్టెన్సీ పెట్టేది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వీళ్ళకి మనీ పే చేస్తూ ఉంటారు కాబట్టి. సో కన్సల్టెన్సీకి మన కంపెనీస్కి చాలా తేడా ఉంటుంది. కంపెనీస్ ఏంటంటే మొత్తం డబ్బులు కంపెనీనే పెట్టుకుంటుంది కాబట్టి ఎంప్లాయీస్కి ఏం పెద్ద బర్డెన్ ఉండదు. బట్ ఎంప్లాయీస్ ఏంటి అంటే మొత్తం డబ్బులు ఎంప్లాయీసే పెట్టుకుంటారు, అసలు కన్సల్టెన్సీకి ఏం సంబంధం ఉండదు. ఇంకా ఎక్స్ట్రా కన్సల్టెన్సీకి మనీ పే చేస్తూ ఉంటారు ఎంప్లాయీస్ కాబట్టి. సో కన్సల్టెన్సీ అయితే ఇంటర్నెట్ కూడా యూఎస్ పంపించేస్తుంది అన్నట్లు నార్మల్గా వాళ్ళకి H1B పిక్ అయిన తర్వాత. బట్ వన్స్ H1B పిక్ అయ్యి వాళ్ళు అమెరికాకి వచ్చిన తర్వాత కన్సల్టెన్సీ ద్వారా ఎలా ఉంటుందంటే, కన్సల్టెన్సీ వాడు ఏదైనా జాబ్ చూపించారనుకోండి, వీళ్ళు 50% తీసుకుంటే వాళ్ళు 50% అన్నట్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేది అసలు ఏ మాత్రం కూడా సరిపోదు. కన్సల్టెన్సీకి సడన్ కట్టాలి, అండ్ వాళ్ళు ఇక్కడే ఎంత లేదన్నా కూడా మినిమం ఒక 2 లక్షల రూపాయలు నెలకి మినిమం ఖర్చు లేకుండా అసలు అమెరికాలో బతకడం చాలా చాలా కష్టం అవుతూ ఉంటుంది.
సో దాన్ని వదిలేసి ఏం చేస్తారు అంటే వీళ్ళంతలో వీళ్ళే ఏదైనా జాబ్ చూసుకుందామని అనుకుంటారు. బట్ కన్సల్టెన్సీ కూడా దానికి ఓకే చేస్తుంది అన్నట్లు. కాకపోతే ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ పే చెక్ అనేది జనరేట్ అవుతూ ఉండాలన్నట్లు. పే చెక్ జనరేట్ అవ్వడం అంటే అమెరికాలో నేను ఏ పని చేయను తిని కూర్చుంటా అంటే కుదరదు అన్నట్లు. నువ్వు ఏ వీసా మీద అయితే అమెరికాకు వస్తావో ఆ వీసా నువ్వు జాబ్ వీసా మీద అంటే అమెరికాకు వస్తే ప్రతి వీక్ కూడా నువ్వు పేరోల్ జనరేట్ చేయాలి. పేరోల్ జనరేట్ చేయడం అంటే ఎవ్రీ వీక్ కూడా నీకు శాలరీ వస్తూ ఉండాలి. ఆ శాలరీ ద్వారా అమెరికన్ గవర్నమెంట్కి ట్యాక్స్లు కడుతూ ఉండాలి అన్నట్లు. అలా రాకుండా నీవు అంటే ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా అమెరికాలో ఉండడానికి ఉండదు. ఎవ్రీ వీక్ కూడా మీకు పేరోల్ అనేది జనరేట్ అవుతూ ఉండాలి కదా. ఆ పేరోల్ జనరేట్ అవ్వడానికి ఏం చేస్తారు అని అంటే ఇక్కడ ఏ జాబ్ లేకపోయినా కూడా ఆల్రెడీ వీళ్ళ సొంత డబ్బులే కన్సల్టెన్సీకి ఇచ్చి కన్సల్టెన్సీ ద్వారా మళ్ళీ వీళ్ళ అకౌంట్కి వేయించుకుంటారు అన్నట్లు. సో ఏంటంటే కన్సల్టెన్సీని మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటుంది. డబ్బులు మాత్రం వీళ్ళయే, కాకపోతే ఏదైనా ఇక్కడ జాబ్ ఉన్నది అనేసి కన్సల్టెన్సీస్ చేస్తూ ఉంటాయి. నెలకి 2 లక్షల రూపాయలు సొంతంగా పెట్టుకుని ఇక్కడ బతుకుంటూ మళ్ళీ నెలకి వాళ్ళు పేరోల్ జనరేట్ చేయాలంటే అంత ఈజీ రాదు. సో ఆల్రెడీ ఇంతకుముందు సంపాదించుకున్నవి ఉంటే వాటిని అటు ఇటు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ విత్ ఇన్ 2 months లేదు అంటే 3 monthsలో ఏదన్నా ఒక జాబ్ దొరకలేదు అనుకోండి అమెరికాలో, బట్ ఇంకా ఫర్దర్గా సర్వే అవడం అయితే అంత ఈజీ అయితే కాదు. ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్లో అయితే కన్సల్టెన్సీ ద్వారా H1B ఫైల్ చేసుకొని అమెరికాకి రావడం అయితే చాలా వేస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే దానివలన మీకు యూసేజ్ కంటే కూడా నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి జాబ్ మార్కెట్ని చూస్తే కొంచెం ఎంతైనా టైట్ పొజిషన్లోనే ఉంది కాబట్టి కన్సల్టెన్సీ ద్వారా రాకుండా నార్మల్గా కంపెనీస్ త్రూ వస్తేనే బెటర్. సో ఇంకా చాలా మంది ఏం అడుగుతున్నారు అంటే ఈ ఇయర్ కూడా సెకండ్ టైం లాటరీ సిస్టమ్ ఉంటుందా అని చెప్పేసి. ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది గ్రాడ్యుయేషన్ అయిపోని వాళ్ళు కూడా ఈ లాటరీలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి. సో వాళ్ళకి ఏంటి అంటే జాబ్ ఎలాగూ ఉండదు, జస్ట్ వాళ్ళు గ్రాడ్యుయేషన్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి పిట్ అయినా కూడా అది వేస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ లాటరీస్. సో నెక్స్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చాలా మంది ఏంటంటే కన్సల్టెన్సీ ద్వారా వేసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ డాక్యుమెంటేషన్ కోసం వాటి కోసం ఏంటంటే వీళ్ళే మనీ పే చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ రాని వాళ్ళు ఎంత లేదన్నా కూడా 1.5 నుండి 2 లక్షల రూపాయల వరకు పే చేయాలి. సో ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ బయట ఉన్న జాబ్ మార్కెట్లో అంతా పెట్టేసి ఫైల్ చేసుకుని ఇంకా ఫర్దర్గా సర్వే అవ్వగలమా లేదా అని చెప్పేసి కూడా చాలా మంది డ్రాప్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ బేస్ చేసుకొని కూడా సెకండ్ టైం లాటరీ ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా చాలా మంది ఏంటంటే L1 వీసా మీద అమెరికాకు వచ్చినప్పుడు ఇంకా H1B ఫైల్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నాకు తెలిసి అదంతా కూడా మీ కంపెనీస్ ద్వారానే ఉంటుంది. మీ కంపెనీస్ చేస్తాయి అని అంటే ఓకే, లేదు అని అనుకుంటే మీరు బయట కన్సల్టెన్సీ ద్వారా అయితే H1B చేయించుకోవచ్చు. కాకపోతే ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా ఆల్రెడీ మొత్తం మీరే మనీ పే చేయాలి, మొత్తం మీరే పే జనరేట్ చేయాలి అనేది అలా ఉంటుంది అన్నట్లు బయట కన్సల్టెన్సీ ద్వారా వేసుకుంటే. కాకపోతే మనం ఇక్కడ L1 వీసా మీద ఉన్నా కూడా H1Bకి ఇంత ఫర్దర్గా మీరు లాటరీలో అయితే మీరు కూడా ఎంటర్ అవ్వచ్చు అన్నట్లు. H1B ఇయర్ రాలేదా అని చెప్పేసి అయితే ఏం ఫీల్ అవుతండి. ఈ ఇయర్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ రాకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్, ఇంకా ఫైనల్గా ఈ దేశం రాకపోతే ఇంకో దేశం. ఇంకేం చేస్తారు ఇంద్రా, అంతే ఇంద్రా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.